ఈ ప్రపంచం ఎడల విరక్తి భావం కలిగి ఉండాలి. అంటే నీకు నిజం తెలిసిన తర్వాత విరక్తి కాకుండా అనురక్తి ఎట్లా వస్తుంది? ఈ కనపడేవన్నీ అబద్ధం, ఇవి రకరకాలైన కల్పనలతో ఏర్పాటైంది. అర్థమైందా? కాబట్టి దీని పట్ల ఎప్పటికీ తీరనంతగా వ్యామోహాన్ని పెట్టుకోవడం తప్పనే జ్ఞానం నీకు రావాలి. అది చెప్పేది. అర్థమైందా? నువ్వు యుక్త వయసులోకి వచ్చాక పెళ్ళాం అవసరం వచ్చింది, పెళ్ళాంగి మొగుడు అవసరం వచ్చింది. అంతకుముందు ఇద్దరు షెడ్డీ లేకుండా తిరగలేదా? ఆలోచించండి ఒకసారి. మధ్యలో రాగానే ఇవన్నీ వచ్చింది. ఓ పెద్ద మాయ. తర్వాత మళ్ళీ ముసలితనం అయిపోయాడికి గుడ్డ ఉన్నది తెలియదు, ఊడిపోయింది తెలియదు. వస్తుందా లేదా? నువ్వు బతికొండగానే అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకు వచ్చింది? దేనికోసం కొట్లాడిపోతున్నారు ఇప్పుడు? కొద్ది కాలం, ఆ 100 సంవత్సరాల నీ జీవితంలో నీ యవ్వనమని నువ్వు మాట్లాడుకుంటున్నటువంటిది మ్యాక్సిమం నడిస్తే 15 నుంచి 20 సంవత్సరాలు. ఆ తర్వాత సొప్పకట్టలాగా పడుకోవటం, అంతకన్నా నువ్వు చేసేది ఏం లేదు. సొప్పకట్ట. ఓకేనా? తర్వాత కాబట్టి నీకు వైరాగ్యం రావాలి, విరక్తి భావం రావాలి. సో కనపడంగానే దాని వెనకాల పరిగెత్తద్దు. నీ విషయాలకైనా సరే, టీవీ కనబడింది, టీవీ ఏమైనా సరే కొనాలి, లేకపోతే అది ఊరుకోదు, ఇంట్లో రానివ్వదు. సో అడ్డమైన గడ్డి తిని టీవీ కొనాలి. అది అయిన తర్వాత ఇంకో కోరుకుతుంది ఆవిడ. ఇట్లా వెళ్ళిపోతాం. వాళ్ళని అనట్లా, నేను ఊరికే చెప్తున్నా. మనకి అలాంటి బలహీనతలు చాలా ఉంటాయి. వాళ్ళన్నా అనుకోకండి, తప్పది. కాకపోతే మనల్లో ఒరిజినల్గా ఉన్నటువంటి బలహీనతకి వాళ్ళు కార్యరూపం ఇస్తారు. ఎందుకంటే శక్తి స్వరూపం కదా అది. ఆ బలహీనత మనలో ఉంది, దాన్ని వాళ్ళు కాస్త అగ్గిపొల్లెట్టి వెలిగిస్తారు, అంతే. సో వివేకశీలి స్వర్గాది భోగాలు. ఇప్పుడు వస్తున్నాడు విషయంలోకి. ఇప్పుడు ఏంటి, నువ్వు ఇంతవరకు ఇవన్నీ చూసి కదా ఉప్పొంగిపోతున్నావు, నా భార్య కదా, నా పిల్లలు కదా అని చెప్పి. వివేకశీలి స్వర్గాది భోగాలు చేకూర్చే యజ్ఞ యాగాదులు అశ్వరాలు అనియే కాక. అంటే ఇంతకుముందు మామూలుగా కృష్ణుల వారి సమయంలో మీకు చెప్పాను కదా, ద్వాపర యుగంలో ఎక్కువగా యజ్ఞాలు చేసేవాళ్ళు. మనం పొట్ట యజ్ఞం తప్ప ఇంకో యజ్ఞం మనం ఎరగం. కాబట్టి వాళ్ళు చేసేవాళ్ళు. అవి చేస్తే అవి కూడా అశ్వరములు, అనగా ఎప్పటికీ ఉండేవి కావు, చాలా టెంపరరీవి అనేది తెలుసుకున్న వివేకశీలి. అంటే వివేకాన్ని శీలించినవాడు, అనగా తెలుసుకున్నవాడు. ఈ స్వర్గాది భోగాలన్నీ కూడా అశ్వరములనియు యజ్ఞయాగాదుల ద్వారా కలిగినటువంటి అశ్వరాలు అనియే కాక, బ్రహ్మలోక సుఖాలు కూడా అస్థిరాలుగా భావించి కొంతమంది బ్రహ్మలోకం వెళ్ళడానికి కూడా యజ్ఞాలు చేస్తారు, పెద్ద పెద్ద యజ్ఞాలు బాగా అక్కడ కూడా పెడతారు. కానీ అసలు తెలుసుకోవాల్సిన రహస్యం మన భగవద్గీతలో చెప్పుకుంది ఏమిటి? బ్రహ్మగారికి కూడా ఆయుర్దాయం ఉంది. ఆయన పర్మనెంట్ కాదు, పరమాత్మలాగా ఆయన పర్మనెంట్ కాదు. కాకపోతే 25 లక్షల సంవత్సరాలు, 40 లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అది ఏదో ఆయుర్దాయం ఉంది, మనకు తెలియంది. అర్థమైందా? కాబట్టి ఒక సమయంలో ఆయన కూడా మారిపోతున్నాడు. సో ఇప్పుడు నువ్వు బ్రహ్మలోక ప్రాప్తి కోసం నువ్వు ప్రయత్నం చేస్తే బ్రహ్మగారికే దిక్కు లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వెన్నాడు ఉంటావురా? మామూలు స్వర్గంలో 100 సంవత్సరాలు ఉన్నావు అనుకో, భూమి మీద నుంచి లెక్కేస్తే. అక్కడికి దానికి వెళ్ళి బ్రహ్మలోకానికి పెడితే 1000 సంవత్సరాలు ఉండేవి. కానీ నువ్వు మళ్ళీ తిరిగి కింద భూమి మీదకి మాత్రం రావాల్సింది, అది మర్చిపోకండి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు తగు జాగ్రత్తతో నువ్వు మహాకారణాన్ని తెలుసుకోవడానికి చేయవలసిన ప్రయత్నం చేయడమే నీవు సరైన పద్ధతి అనుసరించినట్టు. మిగతా ఏ పద్ధతి అనుసరించినా మళ్ళీ మనం కింద పట్టం, ఎలుకలాడుకోవటం అంతే జరుగుతుంది. ఇది తెలుసుకున్నవాడు వివేకశీలి అంటున్నాడు. అస్థిరాలుగా భావించి దాని ద్వారా పొందేటువంటి అదృష్ట ఫలాలు కూడా. ఇప్పుడేమిటి, నేను చాలా యజ్ఞం చేశానంటే, లేకపోతే దాన ధర్మాలు అన్నీ చేశానంటే అందుకే నేను కోటీశ్వరుడు అని చెప్తూ ఉంటాడు ఒక్కొక్క ఆయన. సో అది ఒక అదృష్ట ఫలమే కదా వాడికి. సో అటువంటి కలిగించినటువంటి అదృష్ట ఫలాలు కూడా ప్రత్యక్ష ప్రపంచ సుఖాల వంటివని తలంచవలను. అంటే అక్కడ స్వర్గానికి వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి కదా బ్రహ్మలోకానికి, అవన్నీ కూడా ఎట్లాంటివంటే ఇప్పుడు నువ్వు ప్రపంచంలో అనుభవిస్తున్నటువంటి ప్రత్యక్ష సుఖాలు ఉన్నాయి కదా,
బాగా మందు కొడుతున్నావురా ఇంత సీసా. ఏమైంది అది? మ్యాక్సిమం తెల్లారి. సరే ఆ మర్ర రోజంతా హ్యాంగ్ ఓవరు, అన్నీ రెండుగా కనపడటం ఏంటి, ఒంటి మీద కొట్టుందో లేకుండా తెలిసి పడిపోయి ఉండడం. ఇది తప్పితే ఏమిటి జరుగుతోంది మందు కొడితే? సరే మాంసం తింటాం, అది 3 రోజులు కుప్ప కడుపులోనే ఉంటుంది. తర్వాత దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తాయి. సో ఈ ప్రపంచ సుఖాలు మనం ఇవి అనుకునే కదా మనం చేసేది, కాదా చెప్పండి? మందుకి మాంసానికి మగువు తప్ప దేనికి నీకు ప్రపంచంలో ఏ సుఖం కావాలరా నాన్న? దానికోసం చేస్తే ఫలితాలు ఇమీడియట్గా ఉన్నాయి. అర్థమైందా? సో ఇవి ఎంత నికృష్టమైనవో అవి కూడా అంతే నికృష్టమైన తెలుసుకున్నవాడు వివేకజీలని చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రపంచంలో అనుభవిస్తున్న వారి దుర్భరమైనవి, అస్థిరములు, క్షణికములు. అలాగే అక్కడికి కూడా దీని మీద కంపేర్ చేస్తే కొద్దిపాటు ఎక్కువ సమయం ఉండొచ్చేమో, కానీ అవి కూడా శాశ్వతమైనవి కావు. అది తెలుసుకోమంటున్నారు. సుఖాల వంటివని తలంచవలను. ఇవి అమంగళకరాలు. ఈ సుఖాలు ఏమని మాట్లాడుతున్నావు? అమంగళకరాలు అంటే మంగళం అంటే మంచి జరిపేవి కావు, నీకు చెడు జరిపేవి. అమంగళకారకాలు, దుఃఖదాయకాలు. అర్థమైందా? దుఃఖదాయకాలు అంటే నీకు దుఃఖాన్ని కలిగించేవి. అంతే, ఏ అనుమానం లేదు. చూసుకోండి మీరు ఎవరెవరు సంసారంలో ఉండి అందరూ ఎంత సుఖంగా ఆనందంగా ఉన్నారో మీరే తెలుసుకోండి. రోజు ఏడిపే, మొగుడు ఏడిపే, పెళ్ళాం ఏడిపే, పిల్లలు ఏడిపే, తల్లి ఏడిపే. ఏడుపు లేకుండా ఎవరున్నారు చెప్పండి? నాకు అబద్ధం చెప్పద్దు. మరి దేనికి దాని వెనకాల పరిగెడుతున్నారా? అది ఓకే. దుఃఖదాయకాలు, అశాశ్వతాలు. చెప్పా కదా, నీ 100 సంవత్సరాల వయసులో నువ్వు సోకాళ్ళు ఊగిపోయే యవ్వనం 15 నుంచి 20 సంవత్సరాలు అంతే అని ఎరుగవలెను. ఇక్కడికి జ్ఞాన మార్గం ఏమిటి అంటే, నేను గోతులో పడిపోయాను, నన్ను పైకి తీయి స్వామి అని అడిగాడు కదా. ఇవి ఏం చేయాలో చెప్పాడు, ఏ విధంగా నువ్వు తెలుసుకోవాలో. అంటే దీనిలో మనందరికీ స్థూలంగా సూక్ష్మంగా మనం ఆలోచిస్తే, నీవు ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత నీ మొదలెక్కడో వేరే ఉంది. మనం ఈ జన్మకి రావడానికి మూలక మహాకారణంగా ఉన్న పరమాత్మ మనలోనే ఉన్నాడు, సాక్షిభూతుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదురుకుండా చూస్తూ ఉండగా తప్పుడు పనులు చేయడం మంచిది కాదు అని జ్ఞానం కలిగి ఉండండి. మనం ఏంటంటే ఎవడో కనపడితే ఎత్తి లోపలేసుకోవటం, చూసేవాడు లోపలే చూస్తూనే ఉన్నాడు, వాడు లోపలే కూర్చున్నాడు, అన్నీ లెక్కేస్తున్నాడు. దానికి 3 రెట్లు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అర్థమైందా? దొంగతనం చేయగానే సరికాదు, అబద్ధం ఆడగానే సరికాదు. అన్నం పెట్టిన చేతిని నరుకుతాను అనేవాడు వాడు ఏనాడు బాగుపడ్డాడు, నాశనం అయిపోతాడు. అంతే, మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఒక ప్రతి ప్రాణిలోనూ కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. పొందిన సహాయానికి దీనికి ఆ ఇచ్చిన వాడు దాత పట్ల. కుక్కకు ఒక్క రోజు నువ్వు బిస్కెట్ వేస్తారు, 3 రోజులు తోకపోతుందిరా. షడ్రసోపేతంగా తిని వెళ్ళిన తర్వాత ఎవరికి కృతజ్ఞత లేకుండా ఉన్నారు మానవులు. ఇది అన్యాయమా కాదా చెప్పండి? నేను విమర్శించట్లా, ఆత్మవిమర్శ చేస్తున్నాను. అర్థమైందా? సరే, ఈ విధంగా ఆయన జ్ఞానానికి సంబంధించింది, నీ యొక్క పుట్టుక ఎక్కడ, నీ ఉనికి ఏమిటి, నువ్వు ఏ విధంగా పరమాత్మను పొందాలనే మార్గాలు ఇక్కడ చెప్పబడ్డం అయింది. ఏమన్నా కాస్త అర్థమైనట్టుగా ఉందా? సరే, అంటే ఆవలింతలు వస్తాయి, మరి ఏం చేద్దాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ వాడు అడిగింది ఏమిటి? నాకు భక్తి గురించి చెప్పమని అడిగాడు కదా, భక్తి గురించి చెప్పమన్నాడు. సో అప్పుడు భక్తి గురించి చెప్పమని అడిగినప్పుడు దానికి మళ్ళీ ఆయన చెప్తున్నాడు. భక్తి ఉద్ధవా, భక్తి యోగ వర్ణనం నేను నీకు మొదట్లోనే చేశాను, చాలా వివరంగా చెప్పాడు ఎలా ఉండాలో. కానీ నీకు దాని ఎడల పరమ ప్రీతి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మాటికి ముందు నాకు భక్తి నేర్పు అంటున్నాడు. అంటే ఆయన చెప్పినటువంటి భక్తిపూర్వకంగా చెప్పినటువంటి విషయాల్లో వీడికి సంపూర్ణమైన అవగాహన కలగల. ఇంకా అదేమిటో చెప్పు, అదేమిటి చెప్పు, అర్థం ఏంటి? నీ మనసు దాని మీద లగ్నం అన్నా కాకుండా పోవాలి, నీకు లేకపోతే అది అర్థం కాకుండా పోయి ఉండాలి. సో అందుకోసం మళ్ళీ అడుగుతున్నాడు. కాబట్టి అది మంచిగానే అనుకుంటున్నాను నేను. ఇంకా నీకు సంపూర్ణంగా ఇప్పుడు, ఎందుకంటే ఒక విషయం చెప్తే అది దృఢంగా నీలో పాతుకుపోవాలి నాన్న, అప్పుడు విషయం నీకు అర్థమైనట్టు.
నువ్వేదో చెప్పావు కానీ నాకు సరిగా అర్థం కాలేదని అన్నావు అనుకోండి, ఈ వాగిన వాడి యొక్క వేస్ట్ అంతా గాలి అంతా నాశనం, అంతేగా ప్రాణవాయువు దండగ. సో ఈ విధంగా పరమప్రీతి ఉన్నట్టు తెలుస్తోంది. కనుక నీకు మరల భక్తి ప్రాప్తికి శ్రేష్టమైన సాధనలు చెబుతాను, ఆలకించి ఆచరించు. ఎంత చక్కగా చెప్పాడు చూడు. మనం ఇప్పుడు ఏమన్నారు, మనం ఏం చేస్తున్నాం? కేవలం ఆలకిస్తున్నాం, అది కూడా ఆవలించుకుంటూ. అర్థమైందా? ఆవలింతలు లేకుండా ఎవరు కూర్చోట్లా. చూడండి, కొంతమంది కళ్ళు కొట్టుకుంటున్నాయి, అంటుకుంటున్నాయి కళ్ళు. దాన్ని ఏమంటున్నాడు? ఆలకించి ఆచరించమంటున్నాడు. కాబట్టి ఏ పనైనా వినేసి వదిలేస్తే లాభం లేదు. చంద్రయ్య నీకే చెప్తుంది, విని వెళ్ళిపోతే కుదరదు, దాన్ని అమల్లో పెట్టాలి. అర్థమైందా? వెరీ గుడ్, రైట్. నా పైన భక్తి సుస్థిరంగా ఉండాలంటే నా కథా సుధాలహరిలో శ్రవణాసక్తి కలిగి ఉండాలి మొట్టమొదటిది అని చెప్పింది. ఏమిటి? నా కథా సుధాలహరిలో శ్రవణ ఆసక్తి కలిగి ఉండాలి. ఇలా నిద్రపోకుంటూ ఆవలించుకుంటూ వినటం కాదు, శ్రద్ధతో వినాలి, చాలా ఇష్టంతో వినాలి, అది మనసుకి ఎక్కించుకోవాలి. అది మొట్టమొదటి లక్షణం చెప్పాడు. అర్థమైందనా? లేకపోతే చెప్పేవాడికి గాలిదండగా, అంతకు తప్పితే ఏమీ జరగదు. ఇప్పుడు నీ లోపలికి వెళ్ళాలి కదరా నాన్న, అది వెళ్ళగినప్పుడు ఏమవుతుంది? అది తర్వాత నిరంతరం నా గుణలీలా ప్రసంగాలు. మనమేమో 24 గంటలు పక్కవాడు గుణలీలా ప్రసంగాలు మనం చేస్తూ ఉంటాం. ఆడట్ట చేశాడు, ఇటు చేశాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అది కాదు, భగవంతుడి గుణలీలా ప్రసంగాలు సంకీర్తనం చేస్తూ ఉండాలి. నోటి మీద ఎల్లప్పుడూ భగవంతుడి నామం నడుస్తూ ఉండాలి. అర్థమైందా? మనసులో జరుగుతూ ఉండాలి. అది మీ అందరికి ఉపదేశం ఇచ్చేప్పుడు కూడా చెప్పాం, పంచాక్షరి ఇస్తున్నాము, పంచాక్షరి ఎప్పుడు ఎల్లప్పుడూ లోపల నడుస్తూ ఉండాలి. ఏమో మీకు తెలీదు, నాకు తెలియదు. రైట్. తర్వాత నా నామస్మరణం అతి ముఖ్యం చెప్పాను కదా. అందుకే ఆయన చెప్పింది, భావములోన భాష్యమనందున గోవింద గోవింద అని పలకవే మనస. అది తర్వాత నన్ను పూజిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. దీనితో నీ భక్తి పండుతుంది. అంటే మనందరిదినేమో కచ్చకాయలాగా ఉంది మన భక్తి కదా అక్క. కచ్చకాయ కొరకడానికి పనికి రాదు, తినకడానికి కుదరదు. ఇది కాదు, అది పండాలి మంచిగా. అవ్వాలంటే ఇన్ని లక్షణాలు కావాలి.